వేసి రాక్షమందున్న నీ తండ్రికి ఏం చెప్తున్నట్ట? నీ ప్రార్థన చేయనప్పుడంట నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రాక్షమందున నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నావు. దీనికి ఒక 2 విధాల ప్రార్థనలు ఉన్నాయి. బహిరంగ చేసే ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాసంతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగతంగా నీ రాక్షమందున నీ తండ్రి వద్దకి ప్రార్థించేసే. మరి కనుక నీ జీవితంలో నీకు నీ రాక్షమందున నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఒక సమస్య ఉంది, ఒక ఇబ్బంది ఉంది, అది ఎవరు కూడా తీర్చలేని స్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 10 మంది మనుషులు చెప్పండి, అయ్యా నా కోసం ప్రార్థించేది. అవును, నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ